హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నాను. ఆ శ్రీరాముని శుభాశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుతున్నాను. ఈరోజు మనం శ్రీరామనవమికి స్పెషల్గా చేసుకునే ప్రసాదం చూద్దాం. పానకం వడపప్పు. ఫస్ట్ వడపప్పు కోసం నేను ఒక 50 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకొని నానపెట్టుకున్నాను. ఒక 15 నిమిషాలు అయితే తప్పకుండా నానపెట్టాలి. అలాగే ఇంకో గిన్నెలో ఒక మూడు స్పూన్లు, పెద్ద స్పూన్తో 3 స్పూన్ల బెల్లం పొడిని కూడా నానబెట్టుకుంటున్నాను. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోండి. అయితే పానకం రకరకాల ప్లేస్లో రకరకాలుగా తయారు చేస్తారు. నేను తయారు చేసేది మా ఇంట్లో తయారు చేసి మా మమ్మీ తయారు చేసేటట్టు నేను తయారు చేస్తున్నాను. అయితే కొంతమంది పచ్చకర్పూరం అలాగే సొంటి పొడి ఇవన్నీ కూడా కలుపుతారు. అవన్నీ కలపకుండా మామూలుగా మా పద్ధతిలో తయారు చేస్తున్నాను. తప్పకుండా ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక నానబెట్టిన బెల్లాన్ని ఒకసారి చూస్తే ఇలా మొత్తం కలిపేసుకోండి. అయితే ఈ బెల్లంలో ఇసుక అలాంటిది ఏమీ లేదు కనుక ఫిల్టర్ చేయట్లేదు. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో ఇసుక ఏమైనా ఉంటుంది అని అనుమానం ఉంటే ఫిల్టర్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చక్కగా కలిపేసుకున్న బెల్లం ముద్ద ఏమి ఉండకుండా కలిపేసుకొని ఒక గ్లాసులో తీసేసుకున్నాను. అయితే నేను ఒక గ్లాసుడి పానకమే తయారు చేస్తున్నాను. ఓన్లీ దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి మాత్రమే. ఈ క్వాంటిటీ కేజీ బెల్లం అనుకోండి, ఒక 4 లీటర్స్ వరకు మనం వాటర్ యాడ్ చేయొచ్చు. సో ఈ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీనిలో అలా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం కలిపితే ఇంకొంచెం రుచి పెరుగుతుందన్నమాట పానకంది. మన శ్రీరాముడు ఎంత సింపుల్ మనిషి అంటే అతనికి ప్రసాదాలు కూడా అంత సింపులే. ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే అతను చాలా తృప్తి పొందుతాడు. చూడండి, మనం తయారు చేసే వడపప్పు కానీ పానకం కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్. వీటితో చిన్నగా ప్రసాదం తయారు చేసి పెడితే ఆ దేవుడు కొంచెంలోనే సంతృప్తి పడతాడు అనమాట. అంటే అత్యల్ప శ్రమతో అత్యధిక ఫలితాలు పొందొచ్చు అనమాట. మనం శ్రీరామనవమి రోజు మీరు ఏం చేసినా, ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ పానకం వడపప్పు మాత్రం ఆ రాముల వారికి సమర్పించండి. ఇదంతా కూడా స్నానం చేశాక శుచి శుభ్రతతో చేయండి. ఎందుకంటే ప్రసాదానికి మనకి శుభ్రత అనేది ముఖ్యం అన్నమాట. అయితే ఆ పానకంలో మిరియాల పొడి కలుపుకున్న, నిమ్మరసం కలుపుకొని, అలాగే తులసాకుల్ని చిన్నగా కట్ చేసి కలిపేసుకున్నాను. ఇంకా పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా, దీనిలో కూడా బెల్లం కలిపేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్లు. ఇది నానాక ఒక 100 గ్రాముల పైనే అవుతుందన్నమాట పప్పు. దానికి సరిపోయినట్టు బెల్లం, అలాగే తులసాకులు కట్ చేసుకున్నవి కలుపుకుంటాం. అయితే ఒక్కొక్క ప్రదేశాల్లో అరటిపళ్ళు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇవి కూడా యాడ్ చేస్తారు. కానీ ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టండి. ఇక మన ప్రసాదాలు 2 రెడీ అయిపోయాయి. దీంతోపాటు సలిపిడి కూడా కొంతమంది పెడతారు. నేనైతే పళ్ళు, కొబ్బరికాయలు అలాగే పానకం వడపప్పుతో ప్రతి సంవత్సరం రాముల వారికి నైవేద్యం ఇస్తాను అన్నమాట. అయితే చూడండి, మనం తయారు చేసుకున్న పానకాన్ని దేవునికి ఇచ్చేటప్పుడు ఇలా మొత్తం వేసేసుకోండి. ఒక చెంబులో వేసేసుకున్నాను. ఇంకా ప్రసాదం కూడా వేసేసుకున్నాం. ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే ఈజీ కూడా. బయట దొరికే ప్రసాదాలు అవి రెడీమేడ్ స్వీట్లు అలాంటివి ఏం పెట్టద్దండి. మన ఇంట్లో చేసి ఎంత శుభ్రతతో చేస్తామో అంతే దేవుడికి ఇష్టం అండి. ఎంత టేస్ట్ ఉన్నా లేకపోయినా శుభ్రంగా శుచిగా మనం చేస్తే చాలండి. అలాగే మన మనశ్శాంతి కావాలంటే కూడా ఇలాంటివన్నీ మనం మన చేతితో చేసి పెడితేనే బాగుంటుంది. అలాగే ఈ ప్రసాదం వేసవకాలం కాబట్టి ఈ కాలం సరిపోయినట్టు బహుశా శ్రీరామనవమి రోజు పానకం అనేది తప్పనిసరి అంట. అలాగే ప్రతి పండగ కూడా పానకం అనేది తయారు చేసాం. అమ్మవారి పూజల్లో కూడా పానకం అనేది చాలా విశేషమైనదన్నమాట. అమ్మవారికి కూడా పానకం, వడపప్పు ఇవన్నీ కూడా ఇష్టమైనవే. సో ఈ పానకం వడపప్పు శ్రీరామనవమికి తప్పకుండా తయారు చేసి రాముల వారికి సమర్పించి అతని యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందుతారని కోరుకుంటూ సెలవండి. హోప్ యూ లైక్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.